గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఏం సార్ వైట్ షర్ట్ వేశారు? ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు కాబట్టి మీలో మొహంలో కలకలం పడతా ఉన్నట్టుంది. ఏం సార్ అంటే ఎలా ఉందండి? అంటే బేసిక్ గా అసలు నామినేషన్ వేయటం ఒక ఇండిపెండెంట్ గా అంటే మనం మీరు ఎందుకు నామినేషన్ వేస్తున్నారో మీ నామినేషన్ వెనకాల ఉన్న కారణాలు ఏంటో మనం అన్ని ఒకసారి చర్చించాం. కానీ అసలు ఈ రోజు మీరు నామినేషన్ అవును. ప్రాసెస్ లో ఇదంతా చెప్పండి సార్. అంటే మీరు అసలు ఎలా చేశారు ఏంటి, ఇంకా తర్వాత ముందు ముందుకి ఇంకేం చేయబోతున్నారు? యాక్చువల్గా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడానికి ఏముందండి, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎవరైనా ఈజీగా సునాయాసంగా వేయగలిగేదే. అదేం పెద్ద ప్రక్రియ ఏం కాదు. అప్లికేషన్ ఎక్కడా ఖాళీ లేకుండా ఫుల్ఫిల్ గా దాన్ని మొత్తంగా ఫుల్ చేయటము, దానికి అఫిడవిట్ ఒక దాన్ని సమర్పించటము, దాని మీద లాయర్ నోటరీ సంతకాలు, ఇక వాళ్ళు అక్కడ ఉన్న గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్ మాత్రం సబ్మిట్ చేయటమే. ఆ డాక్యుమెంట్స్ సబ్మిషన్ లోనే ఎక్కువగా ఈ రిజెక్ట్ అయ్యేది. ఇవాళ కొడాలి నాని అంశం కూడా అక్కడే కదా మనకి రిజెక్షన్ దాకా వచ్చింది అని అందరూ అంటున్నారు, కానీ అదేం రిజెక్ట్ అవ్వలేదు. అక్కడ ఆల్రెడీ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ చేసేసింది, దాని మీద యాక్సెప్టెన్స్ సైన్ చేసేసింది. దాని మీద వీళ్ళు ఏదన్నా ఫైట్ చేయాలి అని అనుకుంటే ఇక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళో మరే ఇతర దీంట్లోనో ఫైట్ చేయటం తప్ప ఏం లేదు. కాకపోతే ఈసారి ఎక్స్పీరియన్స్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం మూలాన జరిగిన చాలా డిస్టర్బెన్సెస్ బాగా చికాకుగాను తలకాయ నొప్పిగాను ఉన్నాయి అందరికీ. ఆ ఆ ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ వచ్చి పడింది. కాకపోతే నేను ఫస్ట్ నామినేషన్ వేసినప్పుడే ఈ చికాకులన్నీ పట్టడం మూలాన కొంచెం హెక్టిక్ గానే ఉంది ఈ 2 రోజులు. నా నామినేషన్ వేయటము, స్క్రూట్నీని ఫేస్ చేసుకుని నా నామినేషన్ ఈరోజు అప్రూవ్ అవటం కూడా జరిగింది. నా మరి రేపు ఏ గుర్తు వస్తుంది అనేది వాళ్ళు ఇండిపెండెంట్ కాబట్టి వాళ్ళు గుర్తు నిర్ణయించేదాకా మనకేం తెలియదు. మనం ఇచ్చే ప్రిఫరెన్సెస్ మనం ఇస్తాం, కానీ ప్రతి అంశంలోనూ ఎక్కడ పట్టినా వివాదమే మిగిలింది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ దాంట్లో 2 రోజులు వాళ్ళ చుట్టూతా తిరగటం, వివాదం మీద వివాదం, ఏమి ఇవ్వాలో తెలియదు, మాకేం గైడ్ లైన్స్ లేదని వాళ్ళు చెప్పటం. ఆ, కోర్టు ఆర్డర్ ని చూపించి ఇదేంటి ఇలా ఉంది కదా మీరు ఎందుకు ఇవ్వరు అని అడిగితే, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఒకవేళ ఆ సర్టిఫికెట్ లేకపోయినా కూడా యాక్సెప్ట్ చేస్తారేమో అనే అనుమానాలు రావటం. ఆ తర్వాత చిన్నగా సర్టిఫికెట్ ఇవ్వటం, ఏది చివరి రోజులు వచ్చేటప్పటికే 18వ తారీఖు నామినేషన్లు మొదలు పెట్టారు. ఈ రోజు నిన్నటితోటి ఎండ్ 25 తోటి, అంటే 23 మాక్సిమం సర్టిఫికెట్లు ఇచ్చారు అందరికీను. ఇక ముందు ఉన్న మరి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పార్టీల్లో నుంచి వచ్చిన నాయకులు అయితే వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది. అంటే ఇది లేకపోయినా వేయటం అనేది కాదు, పోలీసుల్లోనే సర్టిఫికేట్ తీసుకోవటం వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉంటుంది. లేకపోతే ఎఫ్ఐఆర్ లిస్ట్ తెప్పించుకోవటం, వాళ్ళ మీద కేసులు ఉంటాయి అవన్నీ. మన బొట్టి వాళ్ళకి ఏమవుతుంది, ఏముందిలే అని పోలీసు కూడా లెక్క చేయడు మనల్ని. యాక్చువల్ గా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరైనా రాజకీయాల్లో ఉండేది తిరుగుతుంటే నామినేషన్ వేస్తుంటే వాడికి ఉండేంత క్రేజ్ ఆ ఆ చుట్టుపక్కల ఎవరికి ఉండదు. చాలా మంది దానికోసం వేస్తుంటారు. కాకపోతే మనం అంటే సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఎక్కువ మన ఫేసు ఆంధ్ర రాష్ట్రంలోను, పక్క రాష్ట్రం తెలంగాణలోను కూడా తెలుసు, నోన్ ఫేస్ కాబట్టి మనకి అంత ఈ యాంగ్జైటీ ఉండకూడదు. కానీ వాళ్ళు చాలా మంది యాంగ్జైటీగా వస్తారు. ఇక ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క రకంగా ఇక్కడ ఇబ్బందులు ఎదురవటం, ఆ సర్టిఫికెట్ మీద కొర్రీలు పెట్టడం, మనం వాళ్ళతో ఫైట్ చేయటం. నేను ఇది ఆల్మోస్ట్ 3-4 సార్లు ఈ ఈ వాళ్ళతోటి వాగ్వాదం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఫోటోల దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ప్రతి దగ్గర ఏదో ఒక కొర్రీ పెట్టబోతానే ఉంటారు. వాటన్నిటిని దాటుకొని రావటం కొంచెం ఆ, బాగా సముద్రాన్ని ఈదినంత పని అయింది. మొత్తానికి నామినేషన్ మాత్రం యాక్సెప్ట్ అయింది. యాక్సెప్ట్ అయింది. మరి ఇక రేపటి నుంచి కొత్త కొర్రీలు ఏముంటాయో తెలియదు. కాకపోతే నామినేషన్ వేసాను అనగానే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇక ఆ ట్రోలింగ్లు వీటన్నిటిని మనం బరాయిస్తాం కదా. అవును. ఏం మనకి పెద్ద లెక్కలో విషయం కాదు. కొంతమంది మహానుభావులు వీడియోలు కూడా చేస్తా ఉన్నారు ఆల్రెడీ. ఏదో ఆ ఒకళ్ళు పేర్లు చెప్పి ఎవరు చేయట్లేదులే, కానీ నర్మగర్భంగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో నేను కూటమికి నష్టం చేయటానికనో, ఇన్నాళ్ళు ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాడి ఇప్పుడు నేను నామినేషన్ వేసి ఏదో ఈ కూటమి ఓట్లు చీలుస్తానని ఈ అపోహల్లోకి ఉన్నారు. ఇలాగ అనుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు పోటీ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డిని అన్ని విపక్షాలు వ్యతిరేకించేవే.
తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది, జనసేన పార్టీ వ్యతిరేకిస్తుంది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, మిగతా అన్ని పార్టీలు వ్యతిరేకించేవే. మరి కాంగ్రెస్ 175 నామినేషన్లు వేసుకున్నారుగా, 175 నియోజకవర్గాలకేను. అట్లాగనే వాళ్ళతో పొత్తులో ఉన్నారు కాబట్టి కొన్ని సీట్లు వీళ్ళకి కూడా ఇచ్చారనుకోండి, కమ్యూనిస్ట్ పార్టీలకి, వాళ్ళు కూడా నామినేషన్ వేశారు కదా. అసలు జగన్మోహన్ రెడ్డికే హెల్ప్ చేస్తున్నారు వీళ్ళంతా, ఈ 5 సంవత్సరాలు ఈ అరాచకం మొత్తాన్ని మన నెత్తిన రుద్దటానికి కారణమైంది ఈ బీజేపీయే అని ఒక పెద్ద ప్రచారం ఉన్నా కూడా మరి కూటమి వెళ్ళి వాళ్ళతో కలిసింది. మరి దాని వల్ల వచ్చే నష్టం ఏంటి? ఉమ్, ఏదో కూటమితో కలిస్తే వ్యవస్థల్ని మేనేజ్ చేసే ఈ జగన్మోహన్ రెడ్డిని నిలువురింప చేయొచ్చు అని వీళ్ళు ఆశపడుతున్నారనే ఒక నానుడి కూడా ఉంది ప్రజల్లో, ఆ అపోహ కూడా ఉంది. యాక్చువల్గా అది అపోహే, కానీ వాళ్ళు ఏం చెయ్యరు, ఆ విషయం కూడా తెలుసుకోవాలి. బీజేపీ ఏమి చెయ్యలేదు అనేది కూడా తెలుసుకోవాలి. ఒక సిఎస్ డీజీపీ ఇంకా అలానే ఉన్నారంటే దానికి గల కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇంకా ఎన్నికలు ఎన్ని రోజుల్లో ఉన్నాయండి? ఉమ్, అలాంటిది కింద ఎవరిని ఏ అధికారిని మార్చినా మళ్ళీ ఆ ప్లేస్ లో తీసుకొచ్చి పెట్టడానికి సిఎస్ఏ పేర్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ సిఎస్ పేర్లు ఇస్తే మళ్ళీ ఎవరు వస్తారు అక్కడ అధికారులు? ఆల్మోస్ట్ ఆల్ ఇదే. ఇక ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఏదన్నా వచ్చి మళ్ళీ డీజీపీ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా మారిస్తే అని అనుకుంటే, ఆయన మీదేమో కేసులు పెట్టి ఆయన్ని సస్పెండ్ చేసి, ఆయన సస్పెన్షన్ ఇంకా ఎత్తేయక ట్రిబ్యునల్లో నడుస్తా ఉండి, ఆయన కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆయన రిటైర్ అయిపోయే వరకు మే 29కి ఇప్పుడు రిటైర్ అవుతారంట. అయిపోయే వరకు ఈ కేసుని ఇలా సుదీర్ఘంగా కొనసాగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఎంత మాట్లాడినా మనం పోరాడింది మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తప్పుడు విధానాల మీదనే. ఆ విధానాల మీద పోరాడినందువల్ల ఈ విపక్షాలన్నీ సంఘటితం అయ్యి జగన్మోహన్ రెడ్డిని ఆ, కిందకి దింపుతారేమో అనే ఆశలు పడొచ్చు. దాని అందరి ప్రయత్నం కూడా అదే. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే మనకేం ప్రాబ్లం లేదు, కానీ ఆయన ఒక నిర్ణయం చేయటం, దానికి వేరే వేరే కారణాలు చెప్పటం, ఆయన అనుకున్న వాళ్ళకి మాత్రం బాగా చేయటం. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఎట్ట తీసుకొచ్చి చేశాడు, ఏ దొడ్డిదారిని తీసుకొచ్చి చేశాడో మనకందరికి తెలిసిందే కదా. అలాంటివన్నీ చేస్తూ విపక్షాలని వాళ్ళని వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టి ఇరుకుని పెట్టాడు. అసలు ఈ రాష్ట్రంలో విపక్షాలు కూడా ఇంకా మొదలు పెట్టక ముందే వాళ్ళు కూడా బయటకు వద్దామా, వస్తే జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఇలాగా మీద పడుతున్నాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడుని ఇంట్లోంచి బయటకు రానికుండా గేట్లకు తాళ్లు కట్టారు. మరి ఎంత ప్యానిక్ అయిపోయారు చూడండి ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన కానీ వాళ్ళ మీద జరిగే దాడులు కానీ వీటన్నిటితోటి. మరి మా మీద ఏం తక్కువ జరిగినాయి? ఇంకా వాళ్ళకంటే దా ఆర్థిక బలం, ఇంకా వాళ్ళకి ఇంకా వ్యవస్థల బలం ఉంది, మాకేం లేదు. ఏం లేకుండా రోడ్లు పోయే వాళ్ళని మేము అయినా ఫైట్ చేశాము. మరి మా ఫైట్ ఎవరికి ఉపయోగపడాలి అని అంటే ప్రజలకు కదా ఉపయోగపడాలి. పక్క పార్టీలకు ఉపయోగపడితే అది వేరే. ఒకళ్ళు దిగిపోతే మరొకళ్ళు అధికారంలోకి వస్తారు, వాళ్ళు మంచి చేస్తారని ఆశిద్దాం. అంతకు తప్ప మనం ఏం అనకూడదు. మనం ఇప్పుడు బయలుదేరి వెళ్ళి సీఎం అవుతామని ఏం కాదు కదా, ఏట్లోనైనా అది జరగాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముందడుగేసి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నాన్ని మరి ఎవరు ఎలా అర్థం చేసుకున్నా కానీ మాకున్న మోటో అయితే ఒకటే: ప్రజలకు అల్టిమేట్ గా మంచి జరగాలి. అది ఎవరున్నా సరే, అధికారంలో ఎవరు వచ్చినా సరే, వాళ్ళు కనుక ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని మీదే పోరాటం చేస్తాం, దాన్ని మేము ప్రశ్నిస్తాం. ఎవరు వచ్చినా సరే ప్రశ్నిస్తాం. ఆ ప్రశ్నకు ఇక్కడ కేవలం ఈ టీవీల్లో కూర్చోనో, లేకపోతే మీడియాలో కూర్చోనో, లేకపోతే బయట నుండో అడిగేదానికంటే చట్టసభలకు వెళ్ళి అడిగితే ఇంకా బలంగా ఉంటుందనేది మా వాదన. అందుకోసం కుండబద్దలు ప్రయత్నం చేస్తుంది. అది ఎవరు ఏమనుకున్నా కూడా చేస్తుంది. దానికి మా సబ్స్క్రైబర్లు కావచ్చు, అభిమానులు కావచ్చు సహకారం అందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే సహకారంతో మేము ఇలా ముందుకు నడుస్తుంది. ఏదో కూటమికి దెబ్బ తగిలిద్ది అని అనుకునే వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే: మీకు కూటమికే దెబ్బ తగులుద్ది అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీని విత్డ్రా చేపించండి, సిపిఐని విత్డ్రా చేపించండి, సిపిఎంని విత్డ్రా చేపించండి. ఇంకా మిగతా ఎవరున్నారు, బిఎస్పీ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అప్పు ఇప్పు అన్ని అందరూ వేస్తానే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మరో పార్టీ బీసీవై, వాళ్ళు కూడా ఈ నామినేషన్లు వేస్తా ఉన్నారు. మరి చిలకలూరుపేటలో కూడా బీసీవైకు ఒక అభ్యర్థి నామినేషన్ వేశాడు, అతను కూడా యాక్సెప్ట్ అయింది నిన్న. మరి వాళ్ళందరూ రావాలని కదా అనేది. మరి అందరి చేత మీరు రాజీనామా చేయించండి, లేకపోతే విత్డ్రా చేయించండి చూద్దాం. కాదు, ఏముంది, ఒక కామెంట్ పెట్టేయటమే కదా, కింద పెట్టేయటం.
అర్థం చేసుకొని ఏం ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఆ ప్రయత్నం వెనక దురుద్దేశం ఉందా, జగన్మోహన్ రెడ్డి లాంటి ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా, ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే తెలుగు మీడియం తీసేయాల్సిందే అని మేము చెప్పట్లేదు కదా, అలాంటి వితండవాదాలు చేయడం లేదు కదా, ప్రజలకు పంచి జరిగే ఏదున్నా సరే చేస్తాం అనే కదా ఇక్కడ వచ్చింది. ఏదో ఇదేమీ సంపాదించుకోవటానికి పెట్టుకున్న దుకాణం ఏం కాదు, అది పెట్టుకుంటే వేరే వ్యాపారాలు చాలా చేసుకోవచ్చు. నాకు మంచి ఫోటోగ్రఫీ వచ్చు, సినిమాటోగ్రఫీ చేయగలను, మా సినిమా మాది మొత్తం సినిమా బ్యాక్డ్రాప్ లోంచి వచ్చిందే, కథని మంచి స్క్రీన్ ప్లే చేయగలిగిన ఒక కథ ఇచ్చారు అని అంటే దానికి 6-7 రకాల స్క్రీన్ ప్లే చేసే సామర్థ్యం ఉంది నాకు. వాటన్నిటినీ తీసి పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చాను అని అంటే దాని వెనకున్న ఈ ఉద్దేశం వేరు కదా, దాన్ని చట్టసభల దాకా తీసుకెళ్లాలనేది. ఎంతసేపు ఇక్కడే కూర్చొని మీరు అక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చొని చేసేది ఏం లేదు, అందరూ కలిసి ముందడుగు వేయాలనేది నా భావన. అందుకోసమే నామినేషన్ వేయటం జరిగింది, మా నామినేషన్ కూడా యాక్సెప్ట్ చేయటం జరిగింది. మరి రేపు ఏం జరుగుద్ది అనేది రేపు దీనికి వెళ్తాం. ప్రచారంలో కూడా ఈ మోస పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులు తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు అవసరంలో నుంచే కదా ఐడియాలు ఎక్కువగా పుట్టేది. వాళ్ళకంటే వాళ్ళకేముంది, బోల్డ్ అంత డబ్బు ఉంటుంది, చేసేస్తారు, ఎన్నికల ఖర్చుని మా ఎలాగోలా మ్యానిపులేట్ కూడా చేస్తారు. మనకు అలా కాదుగా, రిసోర్సెస్ చాలా తక్కువ, ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి దానికి కొత్త పద్ధతులు కనిపెట్టామనుకోండి, రేపు అయ్యే మంచి పద్ధతులు అయ్యే అవకాశం కూడా ఉంది, ఎన్నికల ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటన్నిటిని కూడా గుర్తించుకోవాలి కదా. లేదు అందరూ ఎల్ఈడి స్క్రీన్లు తిప్పుతారు, అందరూ ఆటోలకి బ్యానర్లు కట్టి తిప్పుతారు, అందరూ ఏదో వీళ్ళందరూ సినిమా హీరోలు అయినట్టుగా ఒక్కొక్క పార్టీ వాళ్ళు కాదు, ఏ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థి నీ అంత సూర్యుడు లేడు, నీ అంత వీరుడు లేడు, నీకంటే మనగాడు లేడు అని పాటలు రాయించుకొని ఆ పాటల్ని ఊరి మీద తిప్పుతా ఉంటారు. ఇక ఆ తర్వాత వాళ్ళ పార్టీ గురించి ఊదరగొట్టుకుంటారు. ఇదే కదా జరుగుతుంది. నిన్న అసలు నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెబుతా చూడండి. నేను నామినేషన్ వేశాను, అభ్యర్థిగా ఉన్నానని నేను నా ఛానల్లో కూడా అనౌన్స్ చేయటం కూడా జరిగింది. తెలియని వాళ్ళు లేరు. ఎంత ట్రోలింగ్ చేస్తున్నారంటే తెలిసి ఉంటేనే కదా ట్రోలింగ్ చేస్తారు. అలాంటిది నిన్న నా ఇంటికే వచ్చి ఈ ఉన్న 2 పెద్ద పార్టీలు మీ ఓటు నాకే వేయండి అని నాకే పాంప్లెట్ ఇచ్చిపోయారు. మరి నేను రేపు వెళ్ళి నా పాంప్లెట్ వాళ్ళకి ఇచ్చిరానా? అంటే ఇక కాబట్టి మనోహర్ నాయుడుకి కానీ లేకపోతే ఇక్కడ పోటీ చేస్తున్న పత్తిపాటి పుల్లారావు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఓట్లన్నీ నాకేంటి అని నేను ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా? మరి నా ఇంటికి ఎలా వస్తారు? ఒకసారి ఆలోచించండి. అయినా కూడా మనం ఏంటి యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతా ఉన్నారు, మన పద్ధతిలో మనం పోదామని. దీన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. కానీ అల్టిమేట్ గా మాత్రం ఒకటి జరగాల్సింది ఉంది. ఏమిటి అని అంటే ఎప్పటికైనా సరే రాజకీయాలు ప్రక్షాళన కావాలి అని అంటే మంచి ఉద్దేశాలు, సదుద్దేశాలు, ఒక డెడికేషన్ తో పనిచేసే ఒక మనస్సు ఇవన్నీ కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అందున మాలాంటి వాళ్ళు కంపల్సరీ రావాలి. ఎందుకంటే మాకు నోరిచ్చాడు దేవుడు, ఆ నోటు తోటి మేము అన్నిటినీ ఎలుగెత్తి చాటగలుగుతాం. మరి ఇలాంటి వాళ్ళు కదా రావాల్సింది. ఊరక రాజకీయాలు అనగానే ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు పట్టుకొని వచ్చేవాళ్ళు, లేకపోతే మోస పద్ధతిలో రాజకీయాలు చేసుకుంటా పెద్ద పార్టీని నమ్ముకొని మూలన కూర్చునే వాళ్ళు ప్రతిసారి తిరిగి ఎలక్ట్ అయ్యి వాళ్ళు వెళ్ళి చట్టసభల్లో కూర్చొని నిద్రపోవటం, లేకపోతే ఎవరన్నా వస్తే ఈ మాధవ్ లాంటి వాళ్ళు నమ్మి హిందూపూర్ నుంచి అతన్ని పార్లమెంట్కి పంపిస్తే ఏం చేశాడండి? పార్లమెంట్ లో రీల్స్ చేసుకున్నాడు, తెలుసా మీకు అది? ఆ కుర్చీల మధ్య, ఖాళీ కుర్చీల మధ్య ఇతను చేతులు ఇలా ఇలా ఊపుకుంటూ తిరుగుతా రీల్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత బట్టలు లేకుండా వీడియో కాల్స్ చేశాడు. పరువు బాలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోయింది. జగన్మోహన్ రెడ్డిదో మాధవ్దో లేకపోతే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలదో అనుకుంటున్నారేమో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోయింది. నార్త్ ఇండియాలో ఎప్పటికీ సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళని అంటే చాలా కొంచెం చులకన భావమే ఉంటది. ఎందుకంటే జాతీయ పార్టీలన్నీ అక్కడే ఉంటాయి, అక్కడ గెలిచే వాళ్ళు ఎక్కువగా అధికారంలోకి వస్తారు. కాబట్టి ఈ సౌత్ ఇండియా మీద ఒక చిన్న చులకన భావం ఉంటది. చాలా మంది ఇప్పటికీ నార్త్ ఇండియాలో ఎవరన్నా సౌత్ ఇండియా నుంచి వస్తే అరే చాలా మదరాసి అనే రేంజ్ లోనే ఉంది. ఇంకా మనం కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళు వస్తే మేము వెళ్ళి మాట్లాడగలుగుతాం, వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పగలుగుతాం. మీరు చెప్పలాగనే కదా ఇలాగుంది. మరి రాజకీయాలు ఏడ మారిపోయినాయి?
అందుకని మేము రావాల్సిన అవసరం ఇప్పుడు రాజకీయాలకు ఉంది. మాకు రాజకీయాల అవసరం లేదు, రాజకీయాలకే మా లాంటి వాళ్ళ అవసరం ఉంది, అందుకే మేము వస్తూ ఉన్నాం. యా, డెఫినెట్ గా సార్. అంటే కంపల్సరీ రాజకీయాల్లో ఏంటంటే చిత్తశుద్ధిగా పనిచేసే వాళ్ళ అవసరం చాలా ఉంది. అలాగే డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచి డబ్బు ఆశించకుండా సేవ చేసే వాళ్ళ అవసరం కూడా ప్రజలకు చాలా ఉందన్నమాట. అలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలి. ఏదైనా సరే మనం ప్రయత్నం చేయాలి. ముందు ప్రయత్నం చేస్తే ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది మనకు తెలుస్తుంది. ప్రయత్నం చేయకుండా కూర్చుంటే మనకి ఏమీ తెలియదు. సో డెఫినెట్ గా ఐకాన్ టీం తరపున, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, మీ నియోజకవర్గ ప్రజల తరపున కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో మీ ప్రయత్నం మీరు చేయండి. మిమ్మల్ని ప్రజలు మాత్రం డెఫినెట్గా ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.